హబక్కూకు 1-3 అధ్యాయాలు. అధ్యాయం 1. ఒకటి ప్రవక్తయగు హబక్కూకునొద్దకు దర్శనరీతిగా వచ్చిన దేవోక్తి. 2 యెహోవా, నేను మొర్పెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్పెట్టినను నీవు రక్షింపకయున్నావు. 3 నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు. బాధ నీవేల ఊరకయే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. 4 అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయెను, న్యాయము ఎన్నడును జరుగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవుచున్నది. 5 అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయము నొందుడి. మీ దినములలో నేనొక కార్యము జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరతని నమ్మకయుందురు. 6 ఆలకించుడి, తమవి కాని ఉనికిపట్టులను ఆక్రమించవలెనని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకముగల క్రూరులగు కల్దీయులను నేను రేపుచున్నాను. 7 వారు ఘోరమైన భీకరజనముగా ఉన్నారు, వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చవచ్చినట్లు ఏర్పరచుకొందురు. 8 వారి గుర్రములు చిరుతపులుల కంటే వేగముగా పరుగులెత్తును, రాత్రియందు తిరుగులాడు తోడేళ్ల కంటెను అవి చురుకైనవి. వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలున జొరబడుదురు. ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చునట్లు వారు పరుగులెత్తి వత్తురు. 9 వెనుక చూడకుండా బలాత్కారము చేయుటకై వారు వత్తురు, ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టుకొందురు. 10 రాజులను అపహాస్యము చేతురు, అధిపతులను హేళన చేతురు, ప్రాకారముగల దుర్గములన్నిటిని తృణీకరింతురు, మంటి దిబ్బవేసి వాటిని పట్టుకొందురు. 11 తమ బలమునే తమకు దేవతగా భావింతురు, గాలికొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవుచు అపరాధులగుదురు. 12 యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆదినుండి నీవున్నవాడవు కావా. మేము మరణము నొందము. యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించియున్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మును దండించుటకు వారిని పుట్టించితివి. 13 నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా. కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమకంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు. 14 ఏలికలేని చేపలతోను ప్రాకుపురుగులతోను నీవు నరులను సమానులనుగా చేసితివి. 15 వాడు గాలము వేసి మానవులనందరిని గుచ్చి లాగియున్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు, వాడు తన వలతో వారిని కూర్చుకుని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. 16 కావున వలవలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులనర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపము వేయుచున్నాడు. 17 వాడు ఎల్లప్పుడును తన వలలో నుండి దిమ్మరించుచుండవలెనా. ఎప్పటికిని మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెనా. అధ్యాయం 2. 1 ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని యుందునను కొనగా 2 యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలకమీద స్పష్టముగా వ్రాయుము. 3 ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్త మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును. 4 వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. 5 మరియు ద్రాక్షారసము మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలువడు, అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశపెట్టును, మరణమంతగా ప్రబలినను తృప్తి నొందక సకల జనములను వశపరచుకొనును, సకల జనులను సమకూర్చుకొనును. 6 తనది కాని దాని నాక్రమించి అభివృద్ధి నొందినవానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొనువానికి శ్రమ, వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరూ ఇతనిని బట్టి ఉపమానరీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు గదా. 7 వడ్డీకిచ్చువారు హఠాత్తుగా నీమీద పడుదురు, నిన్ను హింస పెట్టబోవువారు జాగ్రత్తగా వత్తురు, నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉందువు. 8 బహుజనముల ఆస్తిని నీవు కొల్లపెట్టియున్నావు గనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టియు బలాత్కారమును బట్టియు నిన్ను కొల్లపెట్టుదురు. 9 తనకు అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరచుకుని, తన ఇంటివారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకునువానికి శ్రమ. 10 నీవు చాలామంది జనములను నాశనము చేయుచు నీమీద నీవే నేర స్థాపన చేసియున్నావు, నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చియున్నావు. 11 గోడలలోని రాళ్ళు మొర్పెట్టుచున్నవి,
దూలములు వాటికి ప్రత్యుత్తరమిచ్చుచున్నవి. 12 నరహత్య చేయుటచేత పట్టణమును కట్టించు వారికి శ్రమ, దుష్టత్వము జరిగించుటచేత కోటను స్థాపించు వారికి శ్రమ. 13 జనములు ప్రయాసపడుదురుగాని అగ్నిపాలవుదురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. ఇది సైన్యములకధిపతియగు యెహోవా చేతనే యగును గదా. 14 ఏలయనగా సముద్రము జలములతో నిండియున్నట్టు భూమి యెహోవా మాహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును. 15 తమ పొరుగువారి మానము చూడవలెనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయువారికి శ్రమ. 16 ఘనతకు మారుగా అవమానముతో నిండియున్నావు, నీవును త్రాగి నీ మానము కనుపరచుకొందువు. యెహోవా కుడిచేతిలోని పాత్ర నీకియ్యబడును, అవమానకరమైన వమనము నీ ఘనత మీద పడును. 17 లెబానోనునకు నీవు చేసిన బలాత్కారము నీమీదికే వచ్చును, పశువులను బెదరించిన బెదరు నీమీదనే పడును. దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టియు జరిగిన బలాత్కారమును బట్టియు ఇది సంభవించును. 18 చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మూగబొమ్మను చేసి తాను రూపించిన దానియందు నమ్మికయుంచుట వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు పోత విగ్రహములయందు నమ్మికయుంచుట వలన ప్రయోజనమేమి? 19 కరును చూచి మేలుకొమ్మనియు, మూగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ, అది ఏమైనా బోధింపగలదా? అది బంగారముతోను వెండితోను పూతపూయబడెను గాని దానిలో శ్వాసమెంత మాత్రమును లేదు. 20 అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. అధ్యాయం 3. 1 ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన. వాద్యములతో పాడదగినది. 2 యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను యెహోవా. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. 3 దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. సెలా. ఆయన మహిమ ఆకాశమండలమంతటను కనబడుచున్నది, భూమి ఆయన ప్రభావముతో నిండియున్నది. 4 సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది, ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెళ్ళుచున్నవి, అచ్చట ఆయన బలము దాగియున్నది. 5 ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి, ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. 6 ఆయన నిలువబడగా భూమి కంపించును, ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలుగుదురు. ఆదికాల పర్వతములు బద్దలైపోవును, పురాతన గిరులు అణగును, పూర్వకాలము మొదలుకొని ఆయన ఈలాగు జరిగించువాడు. 7 కూషీయుల డేరాలలో ఉపద్రవము కలుగగా నేను చూచితిని, మిద్యాను దేశస్థుల డేరాల తెరలు గజగజ వణకెను. 8 యెహోవా, నదుల మీద నీకు కోపము కలిగినందుననా, నదుల మీద నీకు ఉగ్రత కలిగినందుననా, సముద్రము మీద నీకు ఉగ్రత కలిగినందుననా నీ గుర్రములను కట్టుకొని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నావు. 9 విల్లు వరలో నుండి తీయబడియున్నది, నీ వాక్కుతోడని ప్రమాణము చేసి నీ బాణములను సిద్ధపరచియున్నావు. సెలా. భూమిని బద్దలు చేసి నదులను కలుగజేయుచున్నావు. 10 నిన్ను చూచి పర్వతములు కంపించును, జలములు ప్రవాహములుగా పారును, సముద్రాగాధము ఘోషించుచు తన చేతులు పైకెత్తును. 11 నీ ఈటెలు తలతలలాడగా సంచరించు, నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు. 12 బహు రౌద్రము కలిగి నీవు భూమిమీద సంచరించుచున్నావు, మహోగ్రుడవై జనములను అన్నగద్రొక్కుచున్నావు. 13 నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు, నీవు నియమించిన అభిషిక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు. దుష్టుల కుటుంబీకులలో ప్రధానుడొకడుండకుండా వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము చేయుచున్నావు. సెలా. 14 బీదలను రహస్యముగా మృంగివేయవలెనని ఉప్పొంగుచు నన్ను పొడిచేయుటకై తుపానువలె వచ్చు యోధుల తలలలో రాజు యొక్క ఈటెలను నాటుచున్నావు. 15 నీవు సముద్రమును త్రొక్కుచు సంచరించుచునున్నావు, నీ గుర్రములు మహాసముద్ర జలరాశులను త్రొక్కును. 16 నేను వినగా జనులమీదికి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరకొని శ్రమదినము కొరకు కనిపెట్టవలసియున్నది. నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దమునకు నా పెదవులు కదలుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోవుచున్నవి, నా కాళ్ళు వణకుచున్నవి. 17 అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను. 18 నేను యెహోవాయందు ఆనందించెదను, నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతోషించెదను. 19 ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును.